అండ్ బాబాయ్ గారు నమస్తే అండి, చెప్పండి సార్. ఏంది పిలిమినేని ఒక క్యాండిడేట్ వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన చేసిన అరాచకాల మీద రాష్ట్రం మొత్తం ఇప్పుడు బాగా చర్చ నడుస్తుంది. దాని మీద ఏం మాట్లాడుతున్నారు? అయితే నాకు వచ్చి ఏమో 65, 67 వచ్చినాయో తెలియదండి చంద్రశేఖర్ గారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రజాస్వామ్యానికి విరోధమైన పనులు అయ్యి అంటారు ఒక రకంగా. దాన్ని ఎబిడేలుగా చెప్తే బూతులు వస్తాయి, అలా చెప్పకూడదు కాబట్టి సాంప్రదాయంగా మాట్లాడుకుందాం. ఓటు బాక్స్ను పగలగొడతాం అనేది ఆ నియోజకవర్గంలో ఓట్లు ఎంతమంది ఆ బాక్స్లో వేశారు, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, తెలుగుదేశం, ఎన్ని సామాజిక వర్గాలు, ఎన్ని ఎస్సీ ఎస్టీ క్యాస్టులు, అందరి ఓట్లు దాంట్లో పడ్డాయి కాబట్టి అందరినీ చంపినట్టే ఆ పగలగొట్టిన పెద్ద మనిషి ఆ ఎమ్మెల్యే గారు. అది ప్రజాస్వామ్యంకు విరోధం కాబట్టి దానికి ఈసీ గట్టిగా చర్య తీసుకుంటే అది కేంద్ర లెవెల్లో కేసు. 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు జరగవచ్చు, జరగపోవచ్చు. తప్పు చేయనప్పుడు అతను పారిపోకూడదు, వచ్చి లొంగిపోవటమో లేకపోతే నేను చేయలేదని రుజువు చేసుకోవాలి. ఇది వాళ్ళకి తెలియక కాదు, లేకపోతే మనం చెబుతున్నామని కాదు, ఇదేదో మన గొప్ప కోసం మాట్లాడే మాటలు కాదు. ఇది ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గరికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ముమ్మాటిగా బద్దలు కొడతామనేది తప్పు, ఆ గొడవలు తప్పు, ఆ రాజకీయాలు తప్పు. పోలీసు వారు కూడా దాంట్లో ఏదో కొంతమంది తగ్గించి కేసులు రాసినట్టు, లేకపోతే వాళ్ళు వెనకేసుకొచ్చినట్టు, తప్పించినట్టు కూడా ఆల్రెడీ టీవీ రౌమర్లో వచ్చేస్తుంది. అదంతా అక్కడ మాచర్ల నియోజకవర్గం కలెక్టర్ గారు చూసుకుంటాడని నా అభిప్రాయం అక్కడిది. సరే, అలాగే ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఈ గొడవలకు ఎత్తైతే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టీడీపీతో పాటు ఉన్న కూటమి గెలుస్తుందని బెట్టింగ్ లో విపరీతంగా పాల్గొంటారు. దాన్ని ఎలా చూస్తారు? దాని తర్వాత చెబుతా. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒకటి మర్చిపోయా. 100 గొడ్డం తిన్న రాబందు గాలివాని కొట్టుకుపోద్దని పురహిత కాలం సామెతలు ఉండేవి. ఆ సామెతలు ఇప్పుడు ఆ మాచర్లది కూడా ఈ 5 సంవత్సరాల నుంచి చాలా గొడవలు జరిగినాయి. చాలామందిని చంపినట్టు, కొట్టినట్టు, నరికినట్టు కూడా వార్తలు వచ్చినాయి. కాబట్టి ఈ తడవ ఆ పాపుణ్యాలకు అతీతం పోసి ఆ ద్రాహం పోసిన పెద్ద మనిషి దాంట్లో ఇరుక్కున్నట్టు, అది భగవంతుడి నిర్ణయం అనేదే ప్రజలు చెప్పేస్తున్నారు అక్కడ. తర్వాత మీరు ఇప్పుడు అడిగేది ఏది, ఇంకే ఏరియా అడుగుతున్నా? రాష్ట్రంలోనా బెట్టింగ్ల మీద ఇప్పుడున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి కూటమి గెలుపుతాను భారీ బెట్టింగ్లు జరుగుతుంది అంటారు. రాష్ట్రం మొత్తం దాన్ని ఎలా చూస్తారు? ఓహో, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కూటమి గెలిచిద్దని బెట్టింగ్లు కాస్తున్నారా? మరి అటు పోగొట్టుకుని డబ్బులు ఇటు రాబెట్టుకుంటాక ఏమైనా కాస్తున్నారేమో. ఎటు తిరిగి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మద్దతుతో కూటమి గెలుస్తుందిగా. గెలుస్తుంది కాబట్టి బెట్టింగ్లు కాసుకుంటారు. ఇప్పుడు పందెం అంటారు, బెట్టింగ్ అంటే అంతే కదండి. కోడి పందాలు లాంటిది అనుకుందో కాసేపు. బెట్టింగ్లు అంటే మీరు అడిగింది అదేగా, నాకు తెలియక అడుగుతున్నా. చెప్పండి సార్, అంతేనా? అప్పుడు ఈ కోడిని బరిలో కత్తి కట్టి వదిలినోడు కూడా ఈ ఎదురు కోడి మీద బెట్టింగ్, అదే పందెం కాస్తాడు పల్లెటూరులో. దాన్ని ఏమనాలి, అప్పుడు గొరిపోటు పందాలకు కూడా బెట్టింగ్లు కాసేవాళ్ళు, ఎడ్డ పందాలకు బెట్టింగ్ కాసేవాళ్ళు. ఆడు వదిలేసి బయట ఎడ్డమే పందాలు కాశాడు. ఇది కూడా ఒక రకంగా బెట్టింగ్లు కాయటం అనేది ఆ ఎలక్షన్లో పోగొట్టుకున్న డబ్బులు ఇటన్నా లాక్కుందామని చూస్తున్నారు. దానికి అర్థం ఇంకా మళ్ళీ ఏరే చెప్పాలంటే రాజుగారి భార్య పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య తప్పుడుదనే అంటే అర్థం. అది అర్థం అంతే. మీ టీవీ వాళ్ళు పెద్ద తెలుగు గలవాళ్ళే బాబు, అలాంటి వాళ్ళు చంపేస్తారా? చెప్పు ఇంకా. అంటే ఇప్పుడు ఇక్కడ సొంత పార్టీ నాయకులు మరి భారీ ఎత్తున గెలుస్తాం మేము, అన్ని రకాలుగా మాకే అనుకూలంగా ఉందని చెప్పి నాయకుడితో అలా సొంత నాయకుడితో సహా అందరూ చెబుతున్నారు. మరి వీళ్ళ కింద స్థాయి నాయకులు ఏమన్నా ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ వీళ్ళందరూ ఏంటంటే బెట్టింగ్లకి వెళ్ళటం అనేది ఎలా చూస్తారు? అలా అంటారా? బెట్టింగ్లు కాసే వాళ్ళకి, కాయిపించుకునే వాళ్ళకి, ఇటు అటు పార్టీ నాయకులకి బెట్టింగ్ల మీద తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రజానాడి ఎవరికి తెలిసిద్ది? ముందు ఓటు బాక్స్ చెప్పిద్ది. ఓటు బాక్స్ దగ్గర ఉండేది ఎవరు? పలానా ఓటు పలానా ఆయన పడిందని ఎంప్లాయీస్ తెలుసు, కానీ వాళ్ళు తీసి లెక్కెట్టే ఛాన్స్ ఆ రోజు లేదుగా. మన ఇండియా అదేంటది, భారత రాజ్యాంగం ప్రకారం దాన్ని లెక్క రోజే లెక్కెడతారు. కానీ ఈ మన ఎద్దు ఏది పరిగెత్తుంది ఏది పరిగెత్తలేదని తొట్టిలో కూర్చుని తోలే రైతుకు తెలియదా? ఇంజిన్ పవర్ కారు డ్రైవర్కి తెలియదా? సైకిల్ తొక్కుతుంటే ఎడం పక్క పెళ్ళ బాగుందా, కుడి పక్క పెళ్ళ బాగుందని తెలియదా? మంచి చెడు అనేది గెలిచే ఓటమి కూడా అది కూడా అలాంటిదే. ఆ రిజల్ట్స్ ఆ సాయంత్రం వచ్చేసినాయండి వారాహి వారు. ఆ సాయంత్రానికి తెలిసిపోయింది. ఏది మన ఆంధ్ర రాష్ట్రం 26 జిల్లాలు, ఇప్పుడు 20 ఎడగొట్టినాక 26 13 26 జిల్లాలో నాడి తెలిసిపోయింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో 10, 15, 20, 30 లేకపోలా, కానీ ఏ ఏరియాలో ఉన్నాయనేది చెప్పలేం. ఈ మాట్లాడుకునే నాయకుల నోరు మీపించాలంటే 4వ తారీఖు రావాల్సిందే.
సరే దీనికి ఒక ఉదాహరణ చెప్పనా నేను, మీరు అడిగిన దానికే చెబుతున్నా. అప్పుడు బెట్టింగ్లు ఉన్నాయో లేవో నాకు తెలీదు. మా నాన్నగారు వాళ్ళు చెప్పేవాళ్ళు ఏమనంటే సనకా బుచ్చుకోట అని మా ఊరు కొత్తపాలెం, విశ్వనాథుడిపల్లి కొత్తపాలెం. మా నాన్నగారి పేరు వెంకటరామయ్య గారు. ఆయన కమ్యూనిస్టులో ఉండేవాడు. అప్పుడు రాజా గారి మీద గెలిచాడని చెప్పి కేంద్రంలోకి తీసుకున్నారంట ఆయన్ని. ఎవరిని? బుచ్చుకోటే గారిని. సిపిఎంఎల్ పార్టీలే. సుందరయ్య గారు వీళ్ళంతా ఒకటేని అనుకో. అయితే సుందరయ్య గారికి తర్వాత మేము అభిమానులు అయ్యాం. అప్పుడు ఢిల్లీలో ఎవరైనా పార్లమెంట్, తెనాలి పార్లమెంట్ ఎంపీ ఎవరైనా అడిగితే నెహ్రూ గారు పైకి లేచి నేనేనన్నా అంటాను. పుట్టలేదులేండి, మా తాత ముత్తాతలు అదే పిచ్చగమ్మటాలు చెప్తే నేనున్నా. మా నాన్నవాళ్ళు నేను పైకి లేస్తే నిక్కరేసుకొచ్చావేంటాయి అన్నానంట. పోలీసు వాళ్ళకి నిక్కర్లేవు అన్నా అంట. దెబ్బకి పోలీసు వాళ్ళ ప్యాంట్లు వచ్చినాయి. అట్టాగా ఒక్కొక్క మాటకి ఒక్కొక్క అర్థం ఉందండి. మీరు అడిగేదానికి ఒక అర్థం ఉంది, నేను చెప్పేదానికి ఒక అర్థం ఉంది. అర్థం చేసుకునే వాళ్ళకి ఇది అర్థమైద్ది. రేపొద్దున చంద్రబాబు ముఖ్యమంత్రి అనేది తెలిసిపోయింది. ఇక కాకపోతే మన 13, 26 జిల్లాల్లో ఎమ్మెల్యేల సీట్లు ఎవరు మంత్రులు ఎవరు ఇంకా ఏంటనేది మన దాకా రాదు, మనకు తెలియదు. తెలిసినప్పుడు చూద్దాం. ఎంపీ సీట్లు అంటారా, ఈ కేశినేని శివనాథ్ గారు పక్కాగా తెలిసిపోయింది. ఎందుకు తెలిసిపోయిందంటే ఆ ఎంఎస్ బేగా ఎవరైనా అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉంటాడు ఎర్రగా, అలాంటి వాళ్ళ మద్దతు బాగుందట్టు. 1 టౌన్ గంటౌన్ ఇవన్నీ ముస్లిమ్స్ని బాగా కూడగట్టి అన్ని క్యాస్టులు బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులందరినీ కూడగట్టి బాగా లాక్కొచ్చాడు. ఆ కొలిగిపూడి శ్రీనివాసరావు ఎవరు, తిరువూరు. అలాంటి వాళ్ళందరినీ బాగా కలుపుపోయి అసలైన ఇవన్నీ ఎందుకు ఆయన వాళ్ళ అన్నయ్య మీద 2 సార్లు వెనకుండి నడిపి కథ గెలిపించాడుగా టీడీపీలో, ఎవరు నాని గారి మీద. అట్లాగే ఇప్పుడు పెంపసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ బాగా డబ్బు ఖర్చు పెట్టాడు, డబ్బున్నాడు, వైట్ మనీ ఖర్చు పెట్టాడు, అక్కడ గుంటూరులో బాగా లాగాడు. మరి అలాంటి వాళ్ళందరూ రేపొద్దున ఆ పెన్నుల మీద పడిపోతారు ఆ కేసు మీద. అలాగే ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది, మరి బుద్ధప్రసాద్ గెలుస్తాడని ఆశాభావం మనకి. అతను మనకి కాంగ్రెస్ వాళ్ళ నాన్న. ఇప్పుడు మాకు వచ్చి కృష్ణా జిల్లాలో ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, చంద్రశేఖర్ గారు ఒక మినిస్టర్ ఇస్తారు, ఎంపీ స్థానంలో కూడా ఓ పదవి ఇస్తారు. ఎందుకంటే మన నమ్మకం అప్పుడు బుచ్చికోటయ్య గారిని అక్కడ తీసుకున్నారు కేంద్రంలోకి. అప్పుడు నెహ్రూ గారు అనుకుంటా ప్రధాని. ఇప్పుడేమో కొన్నాళ్ళ పోయినాక ఈయన తీసుకున్నారు బుద్ధప్రసాద్ తండ్రిని విద్యాశాఖ మంత్రిగా. తర్వాత 3 సార్లు గెలిచాడు మా సింహాద్రి సత్యనారాయణ గారు. ఆయన్ని ఎన్టీఆర్ గారు రా బ్రదర్ 3వ సారి కూడా గెలిపించామని చెప్పి తీసుకున్నారు క్యాబినెట్లోకి. అలా ఆశాభావాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన ఉన్నారు ఎన్నికల రాము గారు, మరి ఆయన మినిస్టర్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది చంద్రబాబు ఆలోచించుకోవాలి. గుంటూరు జిల్లాలో ఉన్నాయి సీట్లు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కృష్ణా జిల్లాలో ఉన్నాయి, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. టీడీపీ పక్కా గ్యారెంటీ అనేది తెలిసిపోయింది 40-30 సీట్లతో. సరే, ఈ లేనిది చంద్రబాబు నాయుడు ఏదో ఆయన సొంత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళడం, పార్టీ నుంచి అధికారికంగా వస్తే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పారిపోయాడు, ఇక్కడ నుంచి ఎలక్షన్ గెలలేక పారిపోయాడు అని మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూస్తారు? ఓహో, అలా అంటారా? ఎవరన్నారు? జోగి రమేష్ అంటున్నాడు కదా. జోగి రమేష్ ఇంకో పక్కన అసలు ఎలక్షన్ సరిగా జరగలేదని చెప్పానా ఇంకో మంత్రి మాట్లాడుతున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? అంటే రీఎలక్షన్ కానీ పెట్టమనండి ఒకసారి చూద్దాం. మీ తడవ అసలు ఆ డిపాజిట్లు కూడా ఏం పడవేం వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు 100, 1000, 2000, 30,000, 20,000 ఓట్లు ఉంటాయి కదా. దాని డిపాజిట్ టార్గెట్ నాకు తెలియదండి, అంత ఎదగలేదు నేను. తెలుసుకుంటే తెలిసిపోద్ది. ఆ డిపాజిట్లు కూడా పోవాలనుకుంటే రీఎలక్షన్ పెట్టామనండి. ఆంధ్ర రాష్ట్రపతి పర్మిషన్ తీసుకుని పెట్టమనండి. ఓన్లీ 26 జిల్లాలకి, దేశం అంతా కాదు. ఇప్పుడు ఆ కూటమి మోడీ ప్రధానిగా కూర్చుని పైన చూస్తాడు, వీళ్ళ కింద చూడమనండి. మళ్ళీ ఓటేస్తారు శుభ్రంగా. ఈసీని పెంచమనండి, పోలీస్ బందోబస్తు ఇమ్మనండి, అసలు గొడవలు లేకుండా చక్కగా ఓటింగ్ చేయమనండి. ఇంకా నెంబర్ 1గా తెలుగుదేశానికి ఓట్లు పడతాయి. ఇది వీళ్ళు అన్నమాటకు సమాధానం. ఇప్పుడు ఆదకొత్తే వాళ్ళు చేసిన గొడవలు మొన్న వాళ్ళు కొట్టుకున్నాయి. ఆ బోడే ప్రసాద్ మీద వర్గం మీద వాళ్ళ మీద కొట్టుకున్నాయి. అవన్నీ ఈసీలోకి వెళ్ళిపోయినాయిగా. కేసులు రాసుకున్నారుగా. మనం చెప్తే కేసులు రాయరుగా. ఈ సెంట్రల్ గవర్నమెంట్ను స్టేట్ గవర్నమెంట్ సిఎస్ కాడి నుంచి వెళ్ళినాయి ఇవన్నీ. ముఖేష్ కుమార్ మీనా గారి దాకా వెళ్ళిపోయిన కేసులకి ఇవన్నీ. దాని మీద అది ఇంకా ఏదో అడిగారు. చంద్రబాబు నాయుడు పారిపోయాడు, ఓడిపోతాను పారిపోయాడు, ఇక్కడ నుంచి భయపడి కేసులు పెడతారు, రేపు జైలు వేస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. మీరు అలా అంటారా? ఆరోగ్యరీత్యా ఏదైనా అమెరికా వెళ్ళి ఆరోగ్యం చూపించుకుంటాకి వెళ్తే పారిపోయినట్టేనా? అదే అమెరికా పారిపోయాడు అనే మాట జోగి రమేష్ అంటాడు. దాన్ని ఎలా అదే అర్థమైందిలేండి. జోగి రమేష్ గారితో పక్కన పెట్టండి. రమేష్ గారు నువ్వు పాట పాడదు. 3 మంది రమేష్లు ఉన్నారు. కానీ ఇప్పుడు అమెరికా పారిపోయాడు, చంద్రబాబు గారు ఓడిపోతానని భయందంటారా? ఓహో, ఇది కూడా ఉందా? అంటే ఎవరన్నా ఆరోగ్యరీత్యా అమెరికా వెళ్ళిన వాళ్ళు పారిపోయినట్టేనా? మరి 8 బృందాలు తిరుగుతున్నాయి ఆ మాచర్ల ఆయన కోసం. ఆయన పారిపోయినట్ట, లేకపోతే ఎదురు తిరిగి సలండర్తో వచ్చినట్ట, లేకపోతే ఏంటి? అది ఒకసారి అది కనుక్కుని
ఇప్పుడు మీరు అన్నారు పేరు మర్చిపోయాను మళ్ళీ. ఆయన్ని అది కనుక్కుని చెప్పమానండి. ఆయన మహారాష్ట్రలో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు, పండరపూరు పండరనాథ షిరిడి అన్నీ టీవీలో కళ్ళు పోలేదు కదా జనానికి చూస్తున్నాగా. ఇప్పుడు రేపు కేశినేని శివనాథ్ గారు 4 రోజులు కాపాడకపోతే ఆయన పరిపోయినట్టేనండి. తప్పండి, అలా అనుకోకూడదు పాపగారు. ఇకనైనా మారమనండి. ప్రజాస్వామ్యం అంటే అది ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారితోనే వెళ్ళిపోయిందని నాకు అనిపిస్తుంది. మళ్ళీ రాదేమని అనుకుంటున్నా. ఎందుకంటే వావిలాల గోపాలకృష్ణ ఆయన సొంత ఇల్లు లేదు. పుచ్చలపల్లి సుందరయ్య గారు చెప్పులు కూడా వేసుకోవాలి. అసెంబ్లీకి వెళ్ళేవాడు సైకిల్ వేసుకుని. ప్రతిపక్షాన్ని ఇది కాదండి ఇది చేయమని చెప్పేవాడంట సుందరయ్య గారు. ఇలా తప్పండి ఇలా చేయమని చెప్పేవాడంట. అది మళ్ళీ చూడలేమేమో, జరగదు. ఇదంతా మనీ బ్లాక్తో జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ. ఆ రోజుల్లో దండం పెట్టి ఓటు అడగలేదు, ప్లస్ డబ్బులు ఇచ్చి ఓటు అడగలేదు. ప్రజాస్వామ్యం అంటే అది ఇది రాదు. ఈ కొట్టుకుంటాం చంపుకుంటాం, రేపొద్దున్న నన్నే చంపేస్తారు, ఇంకోటి చంపుతారు. ఇదంతా జరిగే పని. చంద్రశేఖర్ గారు ఇంకా ఏదో అడిగారు, ఇక్కడే విజయవాడ చుట్టుపక్కల ఏదో లోకల్లో. ఇప్పుడు ఆయన ఎన్నికళ్ళ కాదండి అమెరికా వెళ్తాడు ఎన్నికలు రాము, ఆయనకి అక్కడ వ్యాపారాలు ఉన్నాయి, పారిపోయినట్టేనా? తర్వాత ఎర్రగడ్డ వెంకటరావు ఏదైనా పని మీద అమెరికా వెళ్తాడు, పారిపోయినట్టేనా? ఆ లెక్కైతే ఆయన ప్రత్యర్థి కూడా వెళ్ళినట్టున్నారు, పారిపోయినట్టేనా? అవన్నీ పారిపోతే ఈ పారిపోయినట్టు. మరి అట్లాగానండి నేను కూడా మీరు అడిగిన దానికే సమాధానం ఇది. వాళ్ళని మనం గుచ్చి గట్టిగా వక్కిరించి పెదాల కొరికి పొళ్ళు కొరికి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, పడ్డ ఓటు తిరిగి రాదు. అది సైకిల్కి ఎన్టీఆర్ గారి గుర్తు మీద పడిపోయింది. తప్పే చేశాడో రైటే చేశాడో ఎన్టీఆర్ గారు చనిపోయినాక చంద్రబాబు 1-2 సార్లు ముఖ్యమంత్రి చేసినోడే. తర్వాత మొన్న ఏదో ఒక గాలి కర్ణుడి సాగు కొంత కారణాలని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, కాపాడుకోలేకపోయాడు. అది రాజశేఖర రెడ్డి పీరియడ్ ఒక రకంగా జరిగింది, ఆయన వాళ్ళ అబ్బాయి కాబట్టి ఇంకో రకంగా జరిగింది. ఇతను అమరావతి ప్రజలు అమరావతిని బిల్డర్లు, కాంట్రాక్టర్లు, పోలవరం, పేదలకి ఆహారం, అన్నా క్యాంటీన్లు ఇవన్నీ చక్కగా చూసుకుని కొద్ది పని కల్పించినట్టయితే అమరావతి ఇక్కడే మన మదర్ ఉంటే అమరావతి రైతులు ఆశించేవాళ్ళు, నవ్వేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు. ఇలాగా రాష్ట్రం 26 జిల్లాలు 13 జిల్లాలు, అప్పుడు 26 మొన్న చెల్లి 13 జిల్లాల ప్రజలు మళ్ళీ ఏమన్నా ప్రతిపక్షం కూటమిలోకి తీసుకెళ్లేవాళ్ళు, ముఖ్యమంత్రిని చేసేవాళ్ళు చెప్పలేం కదా. మళ్ళీ ఎలక్షన్ జరగదు కదా. పడ్డా తెలుగుదేశం ఓటు వెనకరాదు కదా, వేసిన బీజేపీ ఓటు వెనకరాదు కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ 2 సార్లు వాళ్ళ అన్నయ్యను కూడా వెనకాలండి గెలిపించుకున్నాడు శివనాథ్ గారు. మొన్న ముస్లిమ్స్ ఓటు అంతా సెంట్రల్లో సుజనా చౌదరి గారు పడదన్న ఓటు కూడా లాక్కున్నారు. అదే పోతున్న మహేష్ జనసేనలో ఉండి చక్కగా జనసేనతో మచ్చుకుంటే నామినేట్ పోస్ట్ మంచి పదవి ఇచ్చేవాళ్ళు ఏదో ఒకటి. అతను నిజాయితీ పరుడు అయ్యేవాడు. ఇప్పుడు వెళ్ళిపోయి ఏం చేశాడు? అవినీతి పరుడు అయ్యాడని నేను చెప్పను. వెళ్ళిపోవటం ఎందుకు? నువ్వు ఆ సపోర్టింగ్ కూడా ఇటు వస్తే సుజనాకు ఓట్లు ఎక్కువ పడేగా. ఇప్పుడు 170 సీట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చేద్దాం, కాసేపు నేనే ప్రధాన్ని ఇచ్చేసే డబ్బులు అయ్యి పవన్ కళ్యాణ్ అన్నీ గేదర్ చేసి గెలిపించుకుంటాయి. అట్లా కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, లేకపోతే బీసీ వీళ్ళంతా కలిస్తేనే అది కూటమి. ఆ కూటమి అంటే 5 ఏళ్ళు మూస్తే గుప్పిడు కూటమి. అప్పుడు కమ్యూనిస్టులు కూడా ఇట్లా గుప్పిడు మూసి పైకి చేయెత్తే ప్రపంచ కార్మికులారా వర్ధిల్లాలని దానికి అర్థం. ఇప్పుడు కూటమి అంటే కూడా అదే కూటమితో మోడీ ప్రధాని 3వ సారి, చంద్రబాబు ముఖ్యమంత్రి. అట్లాగే రాష్ట్రంలో ఉన్న ఎంపీలు ఏమేమి పదవులు ఇస్తారో అది తర్వాత వాళ్ళు ఇచ్చుకోవాలి, చంద్రబాబు నిర్ణయించుకోవాలి. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఒక 20-30 పోయినా మిగతా అన్ని చంద్రబాబుయే. ఆయన ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేసుకుంటాడు.